ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ఎవరికైతే 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల లోపల ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల రూ. 1,500 చొప్పున వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్లోకి క్రెడిట్ చేయడానికి వేగంగా కసరత్తు అయితే చేస్తుంది. మరి ఈ పథకానికి ఎవరు అర్హులు, ఎలా అప్లై చేసుకోవాలి, ఎక్కడ అప్లై చేసుకోవాలి, అప్లై చేసుకోవడానికి ఎలాంటి డాక్యుమెంట్స్ అవసరం ఉంటుంది, ఎప్పటి నుంచి ఈ పథకం అమల్లోకి వస్తుంది అనేది డీటెయిల్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మహిళలకు శుభవార్త అని చెప్పాలి. ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెల రూ. 1,500 మీ యొక్క బ్యాంక్ అకౌంట్లోకి పడాలంటే ఎవరు అర్హులు అనేది కానీ చూస్తున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ నివాసితులు అయి ఉండి మీకు 18 సంవత్సరాలు నిండి 59 సంవత్సరాలు లోపల ఉన్న ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, బీసీ అయినా, ఈడబ్ల్యూఎస్ అయినా, మైనార్టీకి సంబంధించినటువంటి ప్రతి మహిళ కూడా ఈ ఆడబిడ్డ నిధి పథకానికి అర్హులే. అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి, అలాగే మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది కలిగి ఉండాలి. ఇవి అర్హతలు అన్నమాట. మరి ఎలా అప్లై చేసుకోవాలి, ఎక్కడ అప్లై చేసుకోవాలి అనేది కానీ చూసుకున్నట్టయితే ప్రభుత్వం ఆన్లైన్లో అప్లికేషన్ తీసుకోబోతున్నాము అని చెప్తున్నారు కాబట్టి ఆన్లైన్లో అప్లికేషన్ అది పెట్టుకోవాల్సి ఉంటుంది. గ్రామ వార్డు సచివాలయాల ద్వారా కూడా ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవచ్చు, లేదా మీ సేవా కేంద్రాల ద్వారా కూడా మనం ఆన్లైన్లో అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. మరి ఈ రూ. 1,500 మీకు అందాలి అంటే ఖచ్చితంగా ప్రభుత్వం మీ యొక్క చేతికి ప్రతి నెల 1వ తేదీన పెన్షన్ ఏ విధంగా ఇస్తారో ఆ విధంగా డోర్ టు డోర్ వచ్చి ఇవ్వడానికి కుదరదు. కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్లోకి అయితే ఈ యొక్క డబ్బులు పడతాయి. కాబట్టి మీరందరూ కూడా బ్యాంక్ అకౌంట్ లేకపోతే అందరూ కూడా వెంటనే మీ యొక్క దగ్గరలో ఉన్నటువంటి బ్యాంక్ ఏదైనా పర్లేదు, ఆ యొక్క బ్యాంక్లో అకౌంట్ అనేది కలిగి ఉండాలి. మీ దగ్గర లేకపోతే వెంటనే బ్యాంక్లో అకౌంట్ అయితే ఓపెన్ చేయండి, లేదా పోస్ట్ ఆఫీస్లో అయినా సరే ఒక అకౌంట్ అయితే ఓపెన్ చేయండి. ఈ విధంగా ఓపెన్ చేసినటువంటి అకౌంట్కు మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది లింక్ చేయండి. ఇవి రెండు ఫస్ట్ చేయండి. తర్వాత మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ని రెడీ చేసి పెట్టుకోండి. అలాగే ఏజ్ అంటే మీ యొక్క వయస్సు నిర్ధారణ కోసం మీ యొక్క ఆధార్ కార్డు ఉన్నా సరిపోతుంది. రేషన్ కార్డ్ అనేది కలిగి ఉండాలి. ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీ చేసుకోండి. 1 తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి, 2 ఆధార్ కార్డు కలిగి ఉండాలి, నెక్స్ట్ 3వది బ్యాంక్లో కానీ లేదా పోస్ట్ ఆఫీస్లో కానీ ఒక అకౌంట్ అనేది కలిగి ఉండాలి. ఆ అకౌంట్కు మీరు ఖచ్చితంగా ఆధార్ సీడింగ్ అంటే ఆధార్ని లింక్ చేసి ఉండాలి. మీ యొక్క ఏజ్ అంటే మీ యొక్క వయస్సును నిర్ధారించడానికి మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది సరిపోతుంది. కాబట్టి ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీ చేసుకోండి. ఇక్కడ ఒకసారి చూడండి, ఆడబిడ్డ నిధి త్వరలో అమలు. కూటమి ప్రభుత్వం మమ్మర కసరత్తు. 18 ఏళ్లు నిండినటువంటి మహిళలకు ప్రయోజనం. నెలకు రూ. 1,500 వంతున ఏడాదికి 18,000. ఆన్లైన్లో దరఖాస్తులు సిద్ధమవుతున్నటువంటి వెబ్సైట్. 3,000 కోట్లకు పైగా నిధులు సమీకరణ. సీఎం దూకుడు 2వ ఏడాదిలో. మరిన్ని ఫలాలు. సూపర్ 6 అమలుకు వేగంగా అడుగులు అనే పేపర్లో వచ్చినటువంటి ప్రకటన అయితే మీకు చూపిస్తున్నాను. అంతేకాకుండా ఒకసారి చూసుకోవచ్చు, మీరు ఆన్లైన్లో దరఖాస్తులు సిద్ధమవుతున్నటువంటి వెబ్సైట్ అని మెన్షన్ చేశారు. ఆడబిడ్డల నిధి పథకానికి సంబంధించి ప్రభుత్వం శరవేగంగా కసరత్తు అయితే చేస్తుంది. అందులో భాగంగానే త్వరలో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కూడా శ్రీకారం చుట్టబోతుంది. ఈ నేపథ్యంలో అందుకు సంబంధించినటువంటి వెబ్సైట్ను కూడా సిద్ధం చేస్తూ ఉంది. రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు కలిగినటువంటి 18 నుంచి 59 సంవత్సరాలు కలిగినటువంటి మహిళలు ఈ పథకానికి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. ఆధార్ కార్డుతో పాటు వయస్సు నిర్ధారణ పత్రాలు, బ్యాంక్ అకౌంట్ వివరాలు దరఖాస్తుతో పాటు ఆన్లైన్లో నమోదు చేయాలి. అందుకోసం ప్రత్యేకంగా ఒక వెబ్సైట్ను కూడా అధికారులు సిద్ధం చేస్తున్నారు. అలాగే ఈ పథకం ద్వారా ఆర్థిక సహాయం పొందాలన్నా లబ్ధిదారులు ఆన్లైన్తో పాటు మీ సేవా కేంద్రాల ద్వారా కూడా దరఖాస్తు చేసుకునేలా ప్రభుత్వం అవసరమైనటువంటి ఏర్పాట్లయితే సిద్ధం చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీ చేసుకోండి. త్వరలోనే దీనికి సంబంధించినటువంటి ప్రభుత్వం ఆన్లైన్లో అప్లికేషన్ స్వీకరణ అయితే స్టార్ట్ అయితే చేస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే బడ్జెట్లో 3,300 కోట్ల నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. రాష్ట్ర వ్యాప్తంగా 18 ఏళ్ళు నిండినటువంటి మహిళలకు ఈ పథకం వర్తించనుంది. తెల్ల రేషన్ కార్డు కలిగిన 18, 59 ఏళ్ల వయసున్న ప్రతి మహిళ కూడా ఈ పథకానికి అర్హురాలు. వారికి నెలకు రూ. 1,500 వంతున ఏడాదికి రూ. 18,000 వారి ఖాతాలో జమ చేయనున్నారు అని చాలా క్లియర్గా చెప్పారు. కాబట్టి త్వరలో ఈ పథకం అమలుకు శ్రీకారం చుట్టబోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే మీ దగ్గర ఈ డాక్యుమెంట్స్ ఏవి లేకపోతే రెడీ చేసుకోండి. ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోమని చెప్పగానే మీరందరూ కూడా ఆన్లైన్లో
ఆ డాక్యుమెంట్స్‌తో పాటు ఆన్‌లైన్‌లో అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చనమాట. ఇది ఓవరాల్‌గా ఆడబిడ్డ నిధి పథకం ద్వారా 18-59 సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి మహిళకు కూడా ఆడబిడ్డ నిధి పథకం ద్వారా రూ. 1,500 ఏ విధంగా మీ యొక్క అకౌంట్‌లో క్రెడిట్ అవ్వబోతున్నాయి అనే దాని మీద ఉన్న పూర్తి అప్డేట్ అనమాట. కనుక మీకు యూజ్‌ఫుల్‌గా ఉంటే వీడియోకి ఒక లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.